హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు వండే వంట ఏంటంటే మటన్ పలవా చేస్తున్నానండి. ముందు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మగ్గబెట్టేసాను. ఇప్పుడు మటన్ కడిగేసి వేసానండి. మళ్ళీ ఇది ఎలాగే ఏమేమి వేస్తానో మళ్ళీ చూపిస్తాను. చెక్క మొగ్గ అన్నీ ముందు తాలింపులు వేసాను. టైం సరిపోతుంది, గబగబాని వేసాను అన్నీని. ఇవన్నీ తాలింపులు వేసాను. మళ్ళీ మీకు చూపిస్తాను ఇంకేమేమి వేస్తాను. మసాలా నీరంతా ఎగిరిపోయింది. కచ్చాపిచ్చిగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. టమాటా వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. పసుపు సాల్ట్ వేసి కలుపుతాను. గరం మసాలా పౌడర్, కారం వేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ 1 కప్పు పెరుగు వేస్తున్నాను. అవన్నీ వేసి ఒకసారి కలుపుతాను. అవన్నీ వేసి కదిపోయిన కదా ఒక 10 నిమిషాలు మళ్ళీ మగ్గనిస్తాను. కరివేపాకు వేస్తున్నాను. ఈ కూర సూపర్గా వచ్చింది. మటన్ కదా కొంచెంసేపు ఎక్కువ ఉడుకుతూ మంచిది. ఒక 10 నిమిషాలు మళ్ళీ ఉడకనిస్తాను. ఇందాక కొత్తిమీర వేసాను కదా, కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు బియ్యం వేస్తున్నాను. బియ్యం వేసాక బిర్యానీ పొగట్టిది 2 చెంచాలు వేస్తున్నాను. దీంట్లో 2 చెంచాలు ఉంది, వేసేస్తాను. బాగా బియ్యము 10 నిమిషాలు దీంట్లో మగ్గనిచ్చాను. బాగా కలిపేసాను కూరలో. ఇంకా నీళ్ళు పోయలేదు. 10 నిమిషాలు మగ్గనిచ్చాను కూరలోని. ఇప్పుడు నీళ్ళు పోస్తాను. గిన్నెడు బియ్యం వేసాను కదండి, గిన్నెడు నీళ్ళు వేస్తున్నాను. నానబెట్టిన బియ్యం కదా, 2 గిన్నెలు నీళ్ళు ఎక్కలేదు. గిన్నెన్నర వేస్తే సరిపోతుంది. నీళ్ళు పోసాను. ఇప్పుడు ఉప్పు ఏమన్నా చాలా పోతే ఉప్పు చూసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని మూత పెట్టుకుంటే అయిపోతుంది. నా ఉద్దేశం కొంచెం తక్కువైనట్టుకుంది వేస్తున్నాను. మటన్ కాదా ఉడకదానికి నిమ్మకాయ పేడు ఇప్పుడు రసం తీసేస్తున్నాను. ఇప్పుడు వేస్తున్నాను. మటన్ పలవా రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా బాగున్నది. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటా మాత్రం మర్చిపోతుంది. ఉంటానండి. ఓకే అండి, బాయ్.